ప్రభు మన మధ్యలో ఉన్నారు గనుక దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ యొక్క 10వ నెల మొదటి దినములోనికి మనందరినీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యొక్క కృపచేత నడిపించి ఉన్నారు గనుక స్తోత్రాలు చెల్లిస్తాం. గడిచిన 9 నెలలు కూడా దేవుడే మనకు తోడయుండి ఈ యొక్క 10వ నెల చూచడానికి ఆయన యొక్క కృపను మనకు అనుగ్రహించిన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. గడిచిన 9 నెలలు కూడా పరిశుద్ధాత్మ దేవుడే మనందరినీ ప్రతి విషయంలో నడిపించుచు సహాయము చేయుచు వచ్చుచున్నారు గనుక స్తోత్రాలు చెల్లిస్తాం. గడిచిన 9 నెలలు కూడా దేవుడు మనందరికీ మంచి ఆరోగ్యమును దీర్ఘాయుష్కాలమును అనుగ్రహించి ఉన్నారు గనుక స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ యొక్క 10వ నెలలో మన యొక్క అవసరాలన్నీ కూడా తీర్చి మనందరికీ మంచి ఆరోగ్యమును అనుగ్రహించి మన ఉద్యోగాలలో, వ్యాపారాలలో, చదువులలో దేవుడే మనందరికీ సహాయం చేయనయున్నారు గనుక స్తోత్రాలు చెల్లిస్తాం. స్తోత్రం స్తోత్రం మనందరినీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు యొక్క రహస్య రాకడ కొరకు, రాజ్యము కొరకు సిద్ధపరచుచున్నారు గనుక స్తోత్రాలు చెల్లిస్తాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, ఈ 2020 సంవత్సరంలో 9 నెలలు మాకు తోడయుండి మమ్మల్ని నడిపించిన ప్రకారంగా 10వ నెలలోనికి ఈ అక్టోబర్ నెల అంతయు రాబోతున్న నెలలన్నీ మీరు ఆఖరి దినం వరకు మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాము. మీ నడిపింపుకు మమ్మల్ని మేము అప్పగించుకొనిచున్నాం తండ్రి. మీరు నడిపిస్తే మేము నడవగలమని ఒప్పుకుంటున్నాం తండ్రి. మా కాళ్లకు బలం వస్తుంది మీరు నడిపిస్తే మాకు ఎటు నడవాలో మార్గం తెలుస్తుంది తండ్రి. ఇప్పటి వరకు కరోనా మధ్య మమ్మల్ని నడిపించారు, కానీ ఆ వ్యాధి మాకు తాకకుండా చేశారు. మీ సన్నిధి అగ్ని ప్రాకారంగా ఉంచారు. అదే ప్రకారంగా మీరు అక్కడ వరకు మమ్మల్ని తోడుకొని వెళ్ళి మీ సింహాసనంలో మీతో కూడా కూర్చుని ఆ పరిశుద్ధులతో మేము ఉండే అర్హత దయచేయండి. నీ ప్రజలందరినీ మీరు దర్శించండి, ఆశీర్వదించండి, దీవెనకరంగా మార్చండి. నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరం కూర్చుందాం. పాటల పుస్తకములు తెరిచి అందరము కలిసి పాటను పాడుకుందాం. పాటల పుస్తకమును తెరిచి అందరము కలిసి పాటను పాడుకుందాం.
పరిశుద్ధాత్మ నీలో ఫలింతును. నీ నామములో మా కార్యములన్నీ సఫలమౌచున్నవి. మా ఎదుటే ద్వారములన్నీ తెరచుకొనుచున్నవి. నీ నామములో మా కార్యములన్నీ సఫలమౌచున్నవి. మా ఎదుటే ద్వారములన్నీ తెరచుకొనుచున్నవి. నీ జాడల సారం మాలో నింపావు. మా జాడలలో తోడై నడిచావు. నీ జాడల సారం మాలో నింపావు. మా జాడలలో తోడై నడిచావు. నీ నామములో మా కార్యములన్నీ సఫలమౌచున్నవి. మా ఎదుటే ద్వారములన్నీ తెరచుకొనుచున్నవి. నీ నామములో. దేవునికి స్తోత్రం. అందరం లేచి నిలిచి మనం ప్రభుని ఆరాధించుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు తెలియపరిచిన వార్తను బట్టి మనమందరం రెండు చేతులెత్తి మన ప్రభుని ఆరాధించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Ibaba baba badina madiklati alatuna manadikrati ashaladina matiriklo tuni bikmautuna. Hallelujah. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించి నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించి నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ. దేవునికి మహిమ. హల్లెలూయా.
పరమును వీడిన ప్రేమ ధరణిలో పాపిని వెదకిన ప్రేమ. పరమును వీడిన ప్రేమ ధరణిలో పాపిని వెదకిన ప్రేమ. నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే. నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే. నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలోని ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించి నీ ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని వెదకిన ప్రేమ. హల్లెలూయా. పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని వెదకిన ప్రేమ. నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే. నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే. నాకై మరణించి 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 నాకు జీవమిచ్చి 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 జయమిచ్చి నిత్య జీవమిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలోని ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలోని ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించి నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించి నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ. ప్రైజ్. చప్పట్లు కొడుతూ ఈ ఆరాధనలో పాలు పొందుతున్న వారు ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం. 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి ఆయన వచ్చి తన ప్రేమనంతా కూడా సిలువ మీద తన శ్రమలలో బయలుపరిచారు. ప్రైజ్. హల్లెలూయా. వర్షిప్ టు హిమ్. గ్లోరీ టు గాడ్. శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపము నోర్చిన ప్రేమ. శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపము నోర్చిన ప్రేమ. విడనాడని ప్రేమది ఎల్నడు
ఎడబాయదు విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయదు నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చి నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చి ఆశ్చర్యమైన ప్రేమ ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించి నీ ప్రేమ నన్ను జయించి నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ. ప్రైజ్ అండ్ వర్షిప్. జీవం నాకు నివ్వా తిరిగి లేచెను నాతో నుండా పాడదాం పరమా జీవం నాకు నివ్వా తిరిగి లేచెను నాతో నుండా నిరంతరము నడిపించును పాడండి నిరంతరము నడిపించును మరల వచ్చి యేసుకొని పోను యేసు చాలు చేతులెత్తి హల్లెలూయా హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా హల్లెలూయా ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును హల్లెలూయా. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. చేతులెత్తి యేసు చాలును హల్లెలూయా హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా హల్లెలూయా ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును పరమా జీవము నాకు నివ్వా తిరిగి లేచెను నాతో నుండా. ప్రైజ్ హల్లెలూయా. దేవునికి మహిమ యెహోవా ప్రభావమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాచిక బయలుల్లో పరుండ జయోన్ శాంతి జలముల చెంత నడిపించును
పచ్చిక బయలులో పరుండజేయున్ శాంతి జలము చెంత నడిపించును ఆనిశము ప్రాణము తృప్తిపరచును మరణలో ఎల్లో నన్ను పాడండి ఆనిశము ప్రాణము తృప్తిపరచును మరణలో ఎల్లో నన్ను కాపాడును యేసు చాలును హల్లెలూయా హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా హల్లెలూయా ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను తాతో నుండా హల్లెలూయా ప్రైజ్ అండ్ వర్షిప్ మరులెల్లరూ నన్ను విడిచినను శరీరము కుళ్ళి కృషించినను నరులెల్లరూ నన్ను విడచినను శరీరము కుళ్ళి కృషించినను హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడిచినను హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను చేతులెత్తి యేసు చాలును హల్లెలూయా హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా హల్లెలూయా ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును పరమా జీవము నాకు నిమా తిరిగి లేచెను తాతో నుండా పరమా జీవం నాకు నిమా తిరిగి లేచెను నాతో నుండా నిరంతరము నడిపించును పాడదాం నిరంతరము నడిపించును మరల వచ్చి యేసుకొని పోవును నన్ను నిరంతరము నడిపించును మరల వచ్చి యేసుకొని పోవును యేసు చాలును హల్లెలూయా హల్లెలూయా యేసు చాలును చేతులెత్తి హల్లెలూయా యేసు చాలును ఆరాధన ఆరాధన యేసు చాలును ఆరాధన ఆరాధన ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును రిబలకబాదు మన దినిమిషలదు నమన రిక్రబాదు నమన హల్లెలూయా ఏ సమయమునైనా యేసు చాలును ఓరిక్ర దిది దిశల దిది బిదియాల బాదుర బకమాది నమాదు నమా రిక్రబాదు నమన హల్లెలూయా ఎక్కడున్న వారు అక్కడనే భాషలు మాట్లాడండి భాషలతో మాట్లాడేవారు నన్ను ఘనపరచుచున్నారని ఇదిగో పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది హల్లెలూయా హల్లెలూయా దిది దిశ దురల తిరల కమాది నమారి బాకమౌదున ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా
యేసు చాలును. చేతులెత్తి అందరం హల్లెలూయా హల్లెలూయా. స్లో వర్షిప్. యేసు చాలును. హల్లెలూయా హల్లెలూయా. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితముకు యేసు చాలును. వినుచున్నవారు, చూచుచున్నవారు, పిల్లలు, పెద్దలు అందరూ చెప్పండి, యేసు చాలును. యేసు చాలును. ఆహా హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి ఆహా హల్లెలూయా. ఆహా హల్లెలూయా. ఆమేన్. ఆరాధనా ఆరాధనా. యెహోవా ప్రభావమునకు స్తోత్రం కలుగునుగాక. ఆరాధనా 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 ఆరాధనా. రెండు చేతులెత్తి ఎక్కడున్నారో అక్కడున్న వారు లేచి నిలిచి ఆరాధించి ఆశీర్వదింపబడండి. ఆరాధనా తండ్రి, ఆరాధనా మంచి తండ్రి, ఆరాధనా యేసయ్యా, ఆరాధనా మా కొరకు మరణించి లేచిన దేవుడా, ఆరాధనా పరిశుద్ధాత్ముడా, ఆరాధనా మాలో ఉన్నవారు మాతో ఉన్నవారు మీరే. ఆరాధనా యేసు చాలును. యేసు చాలును. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన అవసరాలు తీర్చే దేవుడు ఆయన. ఈ వారంలో, ఈ నెలలో, ఈ సంవత్సరంలో, మన జీవితంలో ఏ అవసరాలు ఉన్నాయో యేసుక్రీస్తు వారి పేరిట మీరు ప్రార్థన చేసుకోండి, అది మీకు ఇవ్వబడుతుంది. అవన్నీ కూడా మీకు ఫిలిప్పీ పత్రిక 4:19 ప్రకారంగా అనుగ్రహించబడతాయి. మా మనవులన్నీ మీరు విన్నారు కనుక స్తోత్రాలు. అవన్నీ మేము మీ నుండి పొందుకున్నామని నమ్మి నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీ బిడ్డలు వినుచున్నప్పుడు వినుచున్న మీతో చెప్పినదేమనగాని సెలవిచ్చిన వారు మీరే. ఈ మాట ప్రకారంగా ఈ దినము మీరు మాతో మాట్లాడి మా ఆంతర్య పురుషునికి తగినంత ఆత్మీయ ఆహారాన్ని అనుగ్రహించి
మహిమలో మీరు ప్రత్యక్షమైనప్పుడు మీ ఎదుట ప్రత్యక్షపరచుమని నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు మనతో ఉన్నారు గనుక మన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడే మాట్లాడువారై ఉన్నారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి యుగాలలో ఆరాధన, స్తుతి, స్తోత్రం, నమస్కారాలు, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు ఆరోపించుచు స్తోత్రాలు చెల్లిద్దాం. అందరం కూర్చుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ కూడా వందనములు, ప్రభువుకు స్తోత్రాలు. ఈ 2020 సంవత్సరపు అక్టోబర్ 1వ దినమున మీకు యేసుక్రీస్తు నామమున శుభాన్ని ప్రకటిస్తున్నాను. మీ అందరికీ, మా అందరికీ, మనందరికీ సియోను పర్వతపు శుభవార్త వినబడునుగాక. ఈ 2020 సంవత్సరపు 10వ నెల వరకు దేవుడు మనకు తోడై ఉన్నారు. ఈ 10వ నెల అక్టోబర్ నెల 1వ దినమున వాడుక ప్రకారంగా మన యొక్క సంఘ సరిహద్దుల్లో, సంఘాలలో జరిగే రాత్రికాల ప్రార్థన ప్రకారంగా దేవుని యొక్క వాక్యం మాత్రం మనం ధ్యానించి శోధన కాలాల్లో, పరీక్ష కాలాల్లో, పరిశోధింపబడే కాలాల్లో ఆయన ప్రజలను దేవుడు అడిగిన 7 ప్రశ్నలు ఈ రాత్రి మనం వినబోతున్నాం. దేవుని ప్రజలకు అక్కడ కష్టం వచ్చి పడింది. దేవుని ప్రజల యొక్క యావత్ బాధల్లో దేవుడు బాధ పొందారు. అయినా కానీ వారు దేవుని కొన్నిసార్లు ఆయాసపరుస్తూ వచ్చారు. అప్పుడు దేవుడు వారి ప్రజలతో ఆయన అంటారు, తానే యుద్ధం చేయాల్సి వచ్చింది. శత్రువులతో యుద్ధం చేయాల్సిన దేవుడు తన ప్రజలతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి కూడా తెచ్చుకున్నారు దేవుని ప్రజలు. తండ్రి కదా, తన యుద్ధశూరుడైన వేళ పిల్లలు ఆ యుద్ధంలో నిలబడగలరా? అందుకే కనికరించి వారి దోషములను పరిహరించి వారిని క్షమించి వారి శోధన కాలంలో, పరీక్షా కాలంలో 7 ప్రశ్నలు వారికి ఆయన వేశారు. ఇప్పుడు మనం చదవబోతున్నాం. ఈ 7 ప్రశ్నలు 7 పాయింట్లుగా ఉంటాయి. ఈ 7 ప్రశ్నల్లో దేవుని యొక్క 7 ఆశీర్వాదాలు మనకు ప్రత్యక్షమవుతాయి. దేవుడు ప్రశ్నించిన ఆశీర్వాదమే. దేవుడు ప్రశ్నలకు, లేదా మనం అడిగిన ప్రశ్నలకు, లేదా ఇంకెవరైనా అడిగిన ప్రశ్నలు ఉన్నాయి, వాటికి ఉత్తరం ఇచ్చిన ఆశీర్వాదమే. అసలు మన ప్రభు ఏం చేసిన ఆశీర్వాదమే. ఆశీర్వాదానికి కారణభూతుడు ఆయన. స్తుతికి కారణభూతుడే కాదు, కేవలం ఆయన స్తుతికి కారణభూతుడు, ఆయన ఆశీర్వాదానికి కారణభూతుడు. ఈ 2020 సంవత్సరం మనకు ఒక హెచ్చరిక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ త్వరగా జరగబోతుందని. ప్రపంచానికి ఒక శోధన కాలం. ఏ సంవత్సరానైనా మర్చిపోతుంది, కానీ ప్రపంచం 2020ని ఎప్పటికీ మర్చిపోలేదు. ఈ తరం అయితే మర్చిపోలేదు. ఎందుకంటే కనులారా చూశారు కరోనా యొక్క కష్టం ఎంత తీవ్రంగా ఉండిందో. కానీ వాటిని చూసి మనం హెచ్చరిక పొందుకున్నాం. ప్రపంచానికి వచ్చిన కరోనాని బట్టి మన జీవితాలు చాలా వరకు సరిచేయబడ్డాయి. మరి సరిచేయబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి ఇంకా దేవుడు అవకాశం ఇస్తున్నారు.
దేవుని దీర్ఘశాంతం కనిపెట్టుచున్న కాలం. దేవుడు ఐగుప్తులకు రానిచ్చిన తెగులలో ఏ తెగులు కూడా మనకు రానియకుండా చేస్తున్న ఆయన యొక్క కృపాతిశయం, ఆయన దీర్ఘశాంతం, ఆయన ఓర్పు, ఆయన సహనం మనం గమనించి జ్ఞాపకం చేసుకొని, ఆయన ఏం జ్ఞాపకం చేసుకున్నారు ఇప్పుడు చదవబోతున్నాం. పూర్వదినములను ఆయన జ్ఞాపకం చేసుకున్నారంట. ఆ పూర్వదినాల్లో దేవుని యొక్క ప్రజలు ఐగుప్తులో వారు దాసత్వంలో ఉన్నప్పుడు ఏం జరిగింది? వారిని విడిపించింది ఎవరు? కొన్ని ప్రశ్నలు. వారు ఐగుప్తు అనే దాస్యగృహం నుండి, దాస్యగృహమైన ఐగుప్తు, తాత్కాలిక నివాసమైన ఐగుప్తు, సాతాను యొక్క రాజ్యానికి సాదృశ్యంగా ఉన్న ఐగుప్తు, లోకానికి సూచనగా ఉన్న ఐగుప్తు, ఈజిప్ట్. అక్కడ నుండి వారిని తోడుకొని వచ్చినప్పుడు ఏం జరిగింది? అవన్నీ ఆయన జ్ఞాపకం చేసుకున్నారు. 7 ప్రశ్నలు వ్రాయబడ్డాయి ప్రవక్త అయిన యెషయా గ్రంథం 63వ అధ్యాయంలో. ఆ ప్రశ్నలతో మనం అక్టోబర్ నెల ప్రారంభిస్తాం. తన ప్రజలను ఆయన మర్చిపోయిన దేవుడు కారు, వారిని ఆయన జ్ఞాపకం చేసుకున్నారు. చదువుదాం పరిశుద్ధం. ఈరోజు ఈ యూట్యూబ్ ద్వారాను లేదా ఈ మొదటి దినపు ఆరాధన ద్వారాను ఈ వాక్యాన్ని మనం చదువుతున్నాం కదా, మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నారు. కొన్నిసార్లు మనం ఆయనను జ్ఞాపకం చేసుకోం, కానీ మనల్ని మాత్రం ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడై ఉన్నారు. మన యొక్క బలహీనత మరుపు, మతి మరుపు, అవసరం లేని వాటిని మనం భద్రం చేసుకుంటాం మన హృదయ నిధుల్లో, మన గుండె గదుల్లో. అవసరమైన వాటిని మాత్రం మనం మర్చిపోతాం. కొందరిని మనం మర్చిపోకుండా వారి వలన మనకు జరిగిన కీడు తలంచుకుంటూ ఉంటాం. మనకు ప్రభు వలన జరిగిన ఉపకారాలు మాత్రం మర్చిపోయి మన దేవుని కూడా మర్చిపోతాం, కానీ ఆయన మనల్ని మర్చిపోరు. చదవండి ప్రవక్త అయిన యెషయా గ్రంథం 63వ అధ్యాయం 63-11 వచనం చదవబడుతుంది. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 63 వర్స్ 11. అప్పుడు ఆయన పూర్వ దినములను మోషేను తన జనులను జ్ఞాపకం చేసుకొనెను. తన మంద కాపరులకు సహకారి అయి సముద్రములో నుండి తమ్మును తోడుకొని వచ్చిన వారేరి. ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవబోతున్నాం. ఆయనకి ఎన్నో పనులు ఉంటాయి. ఆయన ఒక దేశానికి రాజు కాదు, ఆయన ఒక ప్రాంతానికి, ఒక రాజ్యానికి ఆయన చక్రవర్తి కాదు. దేవదూతల సామ్రాజ్యానికి చక్రవర్తి ఆయన. ప్రపంచంలో ఉన్న సింహాసనాలన్నిటి మీద ఉన్న ప్రధానులకేమి, రాజులకేమి, ప్రెసిడెంట్స్కేమి, అందరి మీద ఉన్న రాజుల రాజు, ప్రభువుల ప్రభు ఆయన. అనంతకోటి విశ్వాన్ని పరిపాలిస్తున్న దేవుడు ఆయన. 700 ఇంచుమించు 38 కోట్లు, 40 కోట్లు, ఎన్ని కోట్లు అయ్యారు. ఈ ప్రజలందరికీ కావాల్సిన ఆహారాన్ని అనుగ్రహిస్తున్న దేవుడు ఆయన. వర్షాలు కురిపించాలి, తుఫానులు ఆపాలి, పంటలు పండించాలి, ఇవన్నీ చూచుచున్న దేవుడు. ఒక బిడ్డ, నేను ఒకరి గురించే చెప్తున్నాను. ఉదాహరణకి ఇన్ని కోట్ల మందిలో, ఈ అనంతకోటి విషయంలో, అటు పరలోక రాజ్యంలో, దేవదూతల సామ్రాజ్యంలో, సంఘాలలో ఒక వ్యక్తికి ఏదైనా దుఃఖం ఉన్నా కానీ ఆయన వారిని మర్చిపోరు. ఒక వ్యక్తినైనా జ్ఞాపకం చేసుకునే దేవుడు ఆయన. ఆయన ప్రజలందరినీ కూడా తలంచుకునే దేవుడు ఆయన. ఈ 63వ అధ్యాయం యెషయా గ్రంథము ఈ 11 వచనంలో మనం చదివిన ఈ భాగంలో దే వేర్ ఇన్ ట్రబుల్. మనం కూడా ఈ వస్త్రంలో
ఈ వసంతం లేదా ఈ సంవత్సరంలో కొన్ని ట్రబుల్స్, కొన్ని ఇబ్బందులు, కొన్ని శోధనలు గుండా మనం బయలుదేరి వచ్చాం. జలములలో పడి నడిచాం, అగ్ని మధ్యలో నడిచాం, లోయల్లోకి దిగాం, కొండలు ఎక్కాం, ఎన్నో చేదనుభవాలు దాటుకుంటూ వస్తున్నాం. ఒకటి మాత్రం నిజం, ఏవి కూడా మన యొక్క ఆత్మీయ ప్రయాణాన్ని ఆపలేకపోయాయి, మన శరీరాన్ని చచ్చిపోయేటట్లు చేయలేకపోయాయి, మన యొక్క సంతోషాన్ని దుఃఖంగా మార్చలేకపోయాయి. ఎందుకనంటే ఆయన మన యొక్క దుఃఖాన్ని సంతోషంగా మార్చచ్చు, వారిని ఆయన ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చిన ఇదే యెషయా 63లో రాయబడింది. వయస్సును బట్టి మనల్ని ఎత్తుకునే దేవుడు కారు ఆయన. చిన్నపిల్లలు కాబట్టి వారి తల్లిదండ్రులు పెద్దోళ్ళు ఎత్తుకుంటారు, కానీ ఒక వ్యక్తికి 100 సంవత్సరాలు 100 సంవత్సరాలు దాటినా కానీ ఆయన కన్న తండ్రి కనుక ఆయన ఎత్తుకుని మోసుకొనుచు వచ్చిన దేవుడు. ఈ దినం వరకు మనము నడుచుచున్నామంటే మనల్ని ఎత్తుకున్న దేవుని వలన మాత్రమే. ఆయన మనల్ని ఎత్తుకున్నారు కనుక మనం నడుచుచున్నామండి. ప్రైజ్ ది లార్డ్. వారి యొక్క పరీక్ష కాలంలో ఆయన 7 ప్రశ్నలను అడిగారు. ఈ 7 ప్రశ్నల్లో మొట్టమొదటిది పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరవబోతున్నాం. చదవండి ఒకసారి 11వ వచనము. యెషయా ప్రవక్త గ్రంథం 63వ అధ్యాయం 11వ వచనము. అప్పుడు ఆయన పూర్వ దినములను మోషేను తన జనులను జ్ఞాపకము చేసుకొనెను. తన మంద కాపరులకు సహకారి అయి సముద్రములో నుండి తమను తోడుకొని వచ్చిన వారేరి. వారు సముద్రంలో నడిచారు, వారు అరణ్య మార్గంలో నడిచారు, వారు ఐగుప్తులో నుండి బయలుదేరి నడుస్తూ వచ్చారు. ఐగుప్తుని ఎప్పుడైతే వారు విడిచిపెట్టారో వెంటనే వారికి సముద్రం ఎదురైంది. ఐగుప్తు నుండి వారు బయలుదేరి రావటం ఒక వ్యక్తి రక్షణ పొందడానికి గుర్తుగా ఉంది. మనం రక్షించబడిన వెంటనే మనకు సముద్రం ఎదురవుతుంది. లోకం, రక్షించబడ్డావు కానీ నన్ను దాటు చూద్దాం, ఈ ప్రజలను నడిపించే వారికి ఒక విధమైన కలవరం. వారు ఏదైనా దేవుని మాటలు బోధించగలరు కానీ సముద్రాన్ని పాయలు చేయలేరు కదా. మోషే దైవజనుల యొక్క ఆలోచన అదే. ఆయన దేవునికి మొరపెట్టినట్లు దేవుడు మోషేతో చెప్పారు, నువ్వెందుకు నాకు మొరపెడుతున్నావు, నువ్వేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడని ఇశ్రాయేలులతో చెప్పుము. ప్రభు, ఎదురు సముద్రం ఉంది నాయన, సాగిపోమని ఎలా చెప్పను అని అనలేదు ఆయన. దేవుని యొక్క సంఘాన్ని నడిపించుచున్న నాయకుడు ఎవరైనా కానీ దేవుని యొక్క నడిపింపులో ఉన్న ఆశ్చర్యకార్యాన్ని ముందుగా దర్శనంలో చూడగలిగిన మనోనేత్రాలు తెరవబడిన అనుభవంలో ఉంటేనే గాని తనను వెంబడిస్తున్న ఆ ప్రజలను వైపు తిరిగి సాగిపోడి అని చెప్పగలడు. స్తోత్రం చెప్పండి దేవునికి. వాళ్ళలో ఎవరైనా అడగొచ్చు, సముద్రంలో సాగిపోమంటావా అని. ప్రజలతో ఏం చెప్పాలో చెప్పారు. సముద్రం వైపు తిరిగి ఏం చేయాలో ఆయన, మోషే ఏం చేయాలో చెప్పారు ఆయన. అందుకని ఈ యెషయా కాలంలో దేవుని యొక్క ప్రజలు అనుభవిస్తున్న ఆ బాధను బట్టి ఆయన అడుగుతున్నారు. ఈ ప్రకారంగా మహోన్నతుడైన దేవుడు ఆయన తన ప్రజలను వారి యావత్ బాధల్లో జ్ఞాపకం చేసుకొని వారి పరీక్ష కాలంలో ఆయన వారితో మాట్లాడుతున్నారు. సముద్రంలో వారి మందకాపరులకు సహకారుడై ఉండి వారిని తోడుకొని వచ్చిన వారెవరు? దేవుని యొక్క సేవకులకు సహకారుడిగా నిలబడిన దేవుడు. అది మోషే అహరోను గురించి ఆయన అడిగిన ప్రశ్న. అదే ప్రకారంగా ఆది అపోస్తులకు సహకారుడైన దేవుడని మార్క్స్ వార్త 16:20 చదవండి. వారికి మార్క్స్ వార్త 16:20 ప్రభు వారికి సహకారుడై ఉండి అని వ్రాయబడింది. వారు బయలుదేరి
వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్. ఆయన తన దాసులకు సహకారుడై ఉన్నారు. మోషే అహరోనులకు 77వ కీర్తన పరిశుద్ధ గ్రంథాన్ని తెరుస్తున్నాం మనం. వేదవాక్యంలో నుండి 20వ వచనము, కీర్తన గ్రంథము 77వ అధ్యాయము 20వ వచనము. మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి. ఆయన తన సహకారులకు లేదా తన యొక్క సేవకులకు, తన దాసులకు, అటు మోషే అహరోనులకు ఇటు ఆది అపోస్తులకు సహకారుడయ్యుండి తోడయ్యుండి వారి సముద్రంలో నుండి తోడుకొని వచ్చారు. సముద్రంలో వారిని విడిచిపెట్టలేదు. ఆయన సముద్ర మార్గంలో నడిపించారు. కానీ లోకపు మార్గాలలో దేవుడు మనల్ని అనగా ఈ లోకంలో నడిపిస్తున్నారు. కానీ లోకంలో ఆయన వారిని విడిచిపెట్టలేదు. లోక పరిస్థితులు తారుమారైనా కానీ, జనములు ఘోషించినా కానీ, ఎర్ర సముద్రంలో ఎన్నో ఆటంకాలు వచ్చినా కానీ తన మంద కాపరులకు సహకారుడయ్యుండి వారిని ఆయన తోడుకొని వచ్చారు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. కరోనా కాలంలో మమ్మల్ని తోడుకొని వచ్చేవారు ఎవరు? ఈ లోకంలో మమ్మల్ని దేవుడు ఈ ప్రకారంగా మనుషులకు జరుగుతూ ఉంటే మా సంగతి ఏమిటని ఒకవేళ సందేహాల మధ్య ఉన్న వారికి దేవుని యొక్క వాక్యంలో ప్రభు అడిగిన మొదటి ప్రశ్నే మనకు జవాబుగా మారింది. ఎవరు తోడుకొని వచ్చింది అని అడుగుతున్నారు. ఆయన తన మంద కాపురులకు సహకారుడై ఉండి. ఆశ్చర్యం ఏంటంటే మోషే అహరోనులు అక్కడ కనబడుతున్నారు, యెహోషువ కనబడుతున్నారు, మిరియాం కనబడుతున్నారు, ఇజ్రాయెల్ ప్రజల 70 మంది ప్రజలు కనబడుతున్నారు. కానీ దేవుని యొక్క సత్యవాక్యాన్ని లోతుగా మనం పరీక్షించి చూస్తే అది ఐగుప్తు అయినా కానీ, అది అరణ్య యాత్ర అయినా కానీ, లేదా అది ఎర్ర సముద్రమైనా కానీ అక్కడ ప్రత్యక్షమై వారిని సహకారుడై వారిని తోడుకొని వచ్చుచున్న వారు మాత్రం దేవాది దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనకి ఇప్పుడు ప్రత్యక్షంగా కన్నులకు కనబడకపోయినా కానీ ఒక బ్యాక్గ్రౌండ్ లీడర్ ఉన్నారు మన వెనకాల. ఆయనకు తెలుసు సముద్రంలో ఎవరిని నడిపించాలి, ఎలా నడిపించాలి, ఎంతకాలం నడిపించాలి, లోకంలో మనల్ని ఎలా నడిపించాలో తెలిసిన దేవుడు ఆయన. నాయకుడైన నజరేయుడు ఆయన నడిపిస్తున్నారు. ఆయన ఈ 10వ నెల అంతయు, వస్తున్న 11వ నెల అంతయు, 12వ నెల అంతయు, ఈ సంవత్సరంలో 3 నెలలు మిగిలి ఉన్నాయి. 3వ నెల 23వ దినం నుండి లాక్డౌన్ మొదలై చేదు అనుభవాలతో 4, 5, 6, 7, 8, 9 నెలలు అలాగున సాగుతున్నాయి. ఏమిటి పరిస్థితి అని ఒక విధమైన సందేహంలో కొట్టబడుతున్న వారికి ఆయన తన వాక్యం ద్వారా ఇస్తున్న ఉత్తరం ఏమిటంటే, నేను నా మంద కాపరులకు సహకారుడై ఉండి, ఆది అపోస్తులకు నేను సహకారుడై ఉండి భూదిగంతాల వరకు నడిపించింది నేనే కదా, తోడుకుని వెళ్ళింది నేనే కదా. నేను నా ప్రజలకు సముద్రంలోనే నివాసం ఏర్పాటు చేస్తానా, లేదా నేను సిద్ధపరిచిన నివాసానికి తీసుకుని వస్తానా? స్తోత్రం. తప్పకుండా మనల్ని సముద్రం నుండి బయటికి తీసుకురాబోతున్నారు. సముద్రం ఒక కలవరానికి గుర్తు, సముద్రం ఒక భయానికి గుర్తు, ఒక అధైర్యానికి గుర్తు. ఇజ్రాయెల్ ప్రజలు అధైర్యపడిపోయారు. వెనక్కి చూస్తే శత్రు సైన్యం వెంబడిస్తూ ఉంది, దగ్గరకు వచ్చేస్తుంది, సమీపిస్తుంది. ఎదురు చూస్తే ఎర్ర సముద్రం ముందు ఏమిటి మా పరిస్థితి అని వారు కలవరపడుతున్నారు, అభ్యంతరపడుతున్నారు. వాళ్ళు అలాంటి అభ్యంతరాల మధ్య లోకం ఉంది. దేవుడు మనల్ని ఆయన యొక్క బాహు చేత, ఆయన సన్నిధిలో ఇదిగో సముద్రం నుండి, కలవరాల నుండి, అధైర్యం నుండి అలాగున దాటిస్తూ ఇంకో ప్రశ్నలోనికి మనల్ని తీసుకెళ్తున్నారు. లేదా మనల్ని ఇంకో ప్రశ్న అడుగుతున్నారు. మనం ఏమిటంటే అదే 63వ అధ్యాయం తెరవండి, పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి. ప్రవక్త అయిన యెషయా గ్రంథం 63వ అధ్యాయం 12వ వచనం మనకు ముందు ఉంచబడింది. చదువుదాం. తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వారేరి. అది
ఆయన అడుగుతున్నారు, నా ప్రజలలో నేను నా పరిశుద్ధాత్మను ఉంచాను. ఆయన ఏమైపోయారు? ఎక్కడ? ఏరి. మనం ఏడి అని చదవకుండా ఏరి అని చదివితే దేవునికి కొంచెం మర్యాద ఇచ్చిన వాళ్ళు అవుతాం. నేను వారిలో నా పరిశుద్ధాత్మను ఉంచాను. అసలు వాళ్ళు పరిశుద్ధాత్మను ఎప్పుడు పొందారు? వాళ్ళు ఐగుప్తు నుండి విడిపించబడ్డారు, రక్షణకు గుర్తు. మరి ఎర్ర సముద్రంలో నడిచారు, బాప్టిజానికి సాదృశ్యం. మరి పరిశుద్ధాత్మను ఎప్పుడు పొందారు వాళ్ళు? కొరింథీ 2వ పత్రిక మనం చదివినట్లయితే, కొరింథీ మొదటి పత్రిక అండి, కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనకు జవాబిస్తాయి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. మేఘం క్రింద నుండిరి. ఆ మేఘం పేరు దేవుని యొక్క మేఘం, యెహోవా మేఘం. ఒక స్తంభం వలె. ఎందుకు స్తంభం అని అంటే, స్తంభం చాలా ఎత్తుగా ఉంటుంది. వీళ్ళకంటే ఆ స్తంభం, మేఘస్తంభం చాలా ఎత్తుగా ఉంది. ఆ మేఘస్తంభం ఎవరో కాదు, దేవునిలో ఉన్న పరిశుద్ధాత్ముడు. ఆ మేఘస్తంభం వీరు ప్రయాణమై వెళ్తూ ఉంటే, శత్రు వెనకాల వస్తున్నప్పుడు వీరి హృదయాల్లో ఉన్న కలవరం తగ్గించడం కొరకు ఆ మేఘం ఒక్కసారి, మేఘస్తంభంలో ఉన్న దేవుడు ఆయన ప్రజల కంటే వెనక్కి వెళ్ళిపోయి శత్రువుకు ఆయన ప్రజలకు మధ్యలో ప్రత్యక్షమైన మేఘస్తంభం. అది అగ్నిమయమైన స్తంభం. కాబట్టి ఒకవైపు వారికి శత్రువుల నుండి కాపుదలిస్తూ ఆ మేఘంలో ఉన్న కిరణాలు, ఆ మేఘంలో ఉన్న చల్లదనం, ఆ మేఘంలో ఉన్న దేవుని యొక్క మహిమ వారిలోనికి దిగుతుంది. అందుకని వారిలో తమ పరిశుద్ధాత్మను ఉంచిన వారేరి అంటే, వారిని కూడా దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తితో నింపారు అని అడుగుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు ఆ మేఘస్తంభాన్ని ఎంతవరకు గమనించారో, ఆ మేఘస్తంభంలో ఉన్న దేవుని యొక్క ప్రసన్నత ఎంతవరకు వారు రియలైజ్ చేయగలిగారు, అర్థం చేసుకున్నారు. ఆ మేఘస్తంభంలో ఉన్న దేవుని యొక్క త్రియేక దేవునిలో ఉన్న 3వ వ్యక్తిత్వాన్ని వారు అసలు ఏమాత్రం ఎలాగైనా వారు ఆయన ఉనికిని చూడగలిగారో. కానీ ప్రియ దేవుని బిడ్డ, ఈ ఆత్మీయాత్రలో, ఈ రాత్రికాల ప్రార్థనలో ప్రభువైన దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మనలో ఉన్న పరిశుద్ధాత్మ ఏరి, భయం, గందరగోళం, ఆందోళన కలిగే సమయంలో ఏరి, పరిశుద్ధాత్మ ఏరి. ఎవరు ఆయన? దేవుని యొక్క 3వ వ్యక్తిత్వం. చదువుదాం పరిశుద్ధ గ్రంథాన్ని. 14వ అధ్యాయం తెరవండి. నిర్గమాకాండం 14వ అధ్యాయంలో మనం ఒక మాట చూడగలం. నిర్గమాకాండం 14వ అధ్యాయము 19వ వచనం. అప్పుడు ఇజ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. హల్లెలూయా. అందుకని వారిలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వారేరి. ఇంకా మనం రిఫరెన్స్లు చూడబోతున్నాం. 78వ కీర్తనలో రాయబడింది, హెజ్కేల్ గ్రంథంలో రాయబడింది. పాత నిబంధన పరిశుద్ధులు దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించారు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం వారిని తాకింది. చదవండి వేద గ్రంథాన్ని తెరిచి 78వ కీర్తన 14వ వచనము. పగటి వేళ మేఘముల నుండి, రాత్రి అంతయు అగ్ని ప్రకాశముల నుండి ఆయన వారికి త్రోవ చూపెను. అది పగలు వారికి మేఘమే, రాత్రి వారికి వెలుగే. వారు అరణ్య యాత్రలో నడిచిన మేఘం. హల్లెలూయా. వారి అరణ్య యాత్రలో వారికి ముందుగా పోయిన మేఘం. వారిలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వారు ఎవరు? ఒకసారి ఆలోచించండి. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచుతానన్నారు. మీరున్న సమాధులు నేను తెరవబోతున్నాను అన్నారు. నాకు తెలుసు నా జనులారా, మీరు సమాధుల్లో ఉన్నారు. సమాధులు అనగా సమాప్తికి గుర్తు.
ముగింపునకు సూచన. నాకు తెలుసు మీరు సమాధుల్లో ఉన్నారు. మీరున్న సమాధుల్ని నేను తెరవబోతున్నాను. నేను మీలో నా పరిశుద్ధాత్మను ఉంచబోతున్నాను. ప్రైజ్ ద లార్డ్. మిమ్మల్ని నేను బయటికి రప్పించబోతున్నాను. సమాప్తం లాంటి అనుభవంలో ఉన్న మనల్ని తన పరిశుద్ధాత్మ మనలో ఉంచి మనల్ని విడిపించి బయలుదేర చేయబోతున్న దేవుడు ఆయన. హల్లెలూయా. పాపానికి ఒక సమాప్తం చేసిన దేవుడు, మనకు జీవితంలో చేదనుభవానికి సమాప్తం చేయరా. 37వ అధ్యాయం ప్రవక్త అయిన హెజ్కేల్ గ్రంథం తెరుస్తాం. ప్రవక్త అయిన హెజ్కేల్ గ్రంథం 37వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. మీరు బ్రతుకునట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపచేసెదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకుందురు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి, తన పరిశుద్ధాత్మ మనలోనికి ఆయన పంపించింది మనం బ్రతకాలని, చావాలని కాదు, లేదా మరణానికి మనం దగ్గరికి వెళ్ళాలని కాదు. ఒకవేళ మరణం మనల్ని సమీపించే ప్రయత్నం చేసినా కానీ మనలో ఉన్న పరిశుద్ధాత్మ వలన ఆ మరణం చెల్లాచెదురైపోతుంది. హల్లెలూయా. మరణం ఒక శత్రువు అయి ఉన్నది. ద బైబిల్ సేస్ దట్ మన యొక్క శత్రువుల్లో, ప్రధాన శత్రువుల్లో మరణం ఒక శత్రువు అయి ఉన్నది. ఆత్మ సంబంధమైన మరణం అది. ఆత్మ సంబంధమైన మరణంతో పాటు శరీర ప్రకారమైన మరణపు అనుభవాలు కూడా బెదిరిస్తూ ఉంటాయి. అందుకనే ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఇదిగో నేను నా ఆత్మను మీ యందు ఉంచి మిమ్మల్ని బ్రతికించదను. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం చదవండి. 17వ వచనము. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగుదు గనుక ఆయనను పొందనీరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. హల్లెలూయా. సముద్రంలో నుండి తన మందకాపరులకు సహకారుడై ఉండి వారిని తోడుకొని వచ్చిన వారు ఏరి ఏమయ్యారు? ఆయన కరోనా కాలంలో ప్రభు ఏరి అని అడుగుతున్నారా? ఎక్కడికి పోలేదు. ఆయన మనతో ఉన్నారు, మనలో ఉన్నారు, మన చుట్టూ ఉన్నారు, మన ముందు నడుస్తున్నారు, మన వెనకాలే ఉన్నారు, మన పైన ఉన్నారు, మన క్రిందుండి మనల్ని ఎత్తుకున్నారు. హల్లెలూయా. ఆయన మన మధ్యలో ఉన్నారు. హీఈస్ ఆస్కింగ్ ఎ క్వశ్చన్, వేర్ ఇస్ ద లార్డ్ హూ బ్రాట్ దెమ్? వారిని బయటికి తీసుకొచ్చిన వారేరి. జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని, నన్ను, మనల్ని బయటికి తీసుకొచ్చిన దేవుడు, సముద్రం అనే లోకపు భయాలలో, కరవరాలను బయటికి తీసుకొచ్చిన దేవుడు, తమలో పరిశుద్ధాత్మను ఉంచిన వారు ఏరి? నా ఆత్మను మీలో ఉంచాను నేను. ఏరి ఏమైపోయారు ఆయన అని అడుగుతూ 3వ ప్రశ్న అడిగారు ఆయన. చాలా ఆశ్చర్యకరమైన ప్రశ్నలు మన యొక్క అసమాధానపు కాలాల్లో. 3వ ప్రశ్న ఏమిటంటే, ఇదిగో మోషే యొక్క కుడి చేయి వైపు తన బాహును పోనిచ్చిన వారేరి? మోషే కుడి చేతి వైపున మహిమగల తన బాహును పోనిచ్చిన వారేరి? చదవండి ఒకసారి, జ్ఞాపకం చేసుకునే దేవుడిని. ప్రవక్త యెషయా గ్రంథం 63వ అధ్యాయం 13వ వచనము. మోషే కుడి చేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చిన వారేరి? హల్లెలూయా. మోషేతో ఏమన్నారో చదువుతారా లేకపోతే చెప్పమంటారా? సాగిపోమని, ఎందుకే నాకు నువ్వు మొరపెడుతున్నావు, సాగిపోమని ఇజ్రాయెల్తో చెప్పాడని ఇందాక చెప్పాను కదా. చెప్పి ఇప్పుడు నీ కర్రను పైకెత్తి సముద్రం వైపు నీ చేయిని చాపుము. చదవండి. నిర్గమాకాండం 14వ అధ్యాయం. ఎలాగైనా సముద్రం పాయలు చేయాలో ఆయన తన దాసులకు నేర్పిస్తున్నాడు. ట్రైనింగ్, సేవకులకు ఒక మంచి ట్రైనింగ్ ఇక్కడ ఇవ్వబడుతుంది. నిర్గమాకాండం 14వ అధ్యాయం 16వ వచనము.
నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రపు వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయుము. అప్పుడు ఇజ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. చూడండి, మోషే దైవజనులతో ఏమంటున్నారు ఆయన, సముద్రాన్ని నీవే పాయలుగా చేయి. వాస్తవానికి చేసింది ఎవరు? దేవుడు. కానీ మోషేతో చెప్పేది ఏమిటి? సముద్రాన్ని నువ్వు పాయలుగా చేయి. దైవసేవకులారా, ఒకవేళ ఈ వాక్యం వింటుంటే దేవుని యొక్క ఘనమైన సేవ చేర్చిన ఆయన పరిచారకులారా, లేదా ఆయన మందకు నాయకులుగా ఉన్నవారులారా, సవాళ్ళతో కూడిన సమస్యలు ఐగుప్తును దాటిన తర్వాత ఎర్ర సముద్రములు ఎలాగున ఆయన జనులకు ముందు వచ్చాయో, ఆయన సేవకులకు ముందుకు వచ్చాయో, అటువంటి సవాళ్ళలో దేవుని యొక్క వాక్యం మనల్ని ప్రశ్నిస్తుంది. మోషే కుడి చేయి వైపు తన బాహు పోనిచ్చిన వారెవరు? ఇప్పుడు మనం చదివిన నిర్గమకాండంలో దేవుడు మాత్రం చెప్పలేదండి, నువ్వు చేయి చాపు నా చేయి పోనిస్తానని. కర్రను మాత్రం పైకెత్తు అంటే ఎడమ చేతిలో కర్ర ఉండుండొచ్చు, కాబట్టి కర్రను పైకెత్తారు. కర్రని పైకెత్తడం దేనికి గుర్తునంటే దేవుని యొక్క అధికారం కలిగిన సేవకుడిని రుజువు చేయడానికి గుర్తు. దేవుని యొక్క సేవకులకు దేవుడు ఆ కాలాల్లో యేసు ప్రభుల వారు, ఆ తర్వాత కృపాకాలంలో పరిశుద్ధాత్మ దేవుడు తన అధికారాన్ని, రాజదండాన్ని ఇచ్చారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అది శాశ్వతమైన అధికారం, అథారిటీ అంటారు దాన్ని. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలవంతుడి మీద మీకు అధికారం ఇచ్చిన్నానని అన్నారు ఆయన. కుడి చేతిని చాపాలి, నువ్వు చాపి పాయలు చేయమన్నారు అంతే. నువ్వు చాపి నువ్వే పాయలు చేయి. కానీ యెషయా గ్రంథంలో దాని వివరణ ఇవ్వబడింది. దైవజనులైన మోషే కుడి చేయి ఎప్పుడైతే సముద్రం వైపు చాపారో, వెంటనే దేవుని యొక్క చెయ్యి మోషే యొక్క చెయ్యి వైపు అలాగున సాగుతూ వెళ్ళిపోయింది. ప్రియ దేవుని బిడ్డ, దేవుని మాటకు లోబడి దేవుని యొక్క పరిచర్య కొరకు వచ్చి, దేవుని యొక్క ప్రజల కొరకు ఫరోతో మాట్లాడి, ప్రజలు ఒకవైపు విసిగిస్తున్నా, ప్రజలు ఒకవైపు తిరుగుబాటు చేస్తున్నా, ఏమాత్రం లక్ష్యం చేయక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ దేవుని యొక్క బాహుబలం మీద ఆధారపడిన దేవుని యొక్క సేవకులకు ఆయన హస్తం ఎలా తోడై ఉంటుందో జాగ్రత్తగా వినండి. ముందు ఆయన ప్రజలు బయటికి రావాలిగా. నిర్గమకాండము పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. ఆయన ప్రజలు బయటికి రావద్దు. 13వ అధ్యాయము 3వ వచనము. ఆయన బాహుబలం గురించి, ఆయన హస్తం గురించి కొన్ని ప్రకటన. నిర్గమకాండం 13:3. మోషే ప్రజలతో ఇట్లనెను, మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసుకొనుడి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మును బయటికి రప్పించెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ముందు ఆయన ప్రజలను తన బాహుతో బయటికి రప్పించారు. ఎందుకంటే ఫరో చేతుల నుండి విడిపించే వాళ్ళు ఎవరు లేరు. ఆయన బాహు వలన వారిని బయటికి తీసుకొచ్చిన తర్వాత ద బైబిల్ సేస్ దాట్, దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. చదవండి జాగ్రత్తగా. ఇప్పుడు చదవబోతున్నాం. యెహోవా హస్తబలం అంట. మోషే కుడి చేయి వైపు వెళ్ళినప్పుడు సముద్రం పాయలైంది. అలాగున యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును. దేవుని యొక్క సేవకులకు ఆయన యొక్క హస్తం తోడై ఉంటుంది. ప్రపంచంలో ఉన్న దేవుని యొక్క సేవ చేస్తున్నారే, ఆ దర్శనం కలిగి, కనాను దర్శనం కలిగి, ఓర్చుకుంటూ సాగిలపడుతూ సాత్వికులై ఆ సహవాసంలో ఉంటూ దేవునితో కూడా నడుస్తూ ఉంటారే, వాళ్ళకి ఆయన హస్తం తోడై ఉంటుంది. ఒకటి యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనబరచబడును. దేవుని యొక్క సేవకులకు ఆయన చెయ్యి మెండుగా తోడై ఉంటుంది. స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజల మధ్యకి వెళ్ళినప్పుడు హెజ్కేల్ మీదకి యెహోవా హస్తము బలంగా హెజ్కేల్ మీదకి వచ్చానని వ్రాయబడింది. ఇశ్రాయేలు ప్రజలకు మధ్యలో హెచ్చరిక చేస్తూ దేవుడు చెప్పిన మాటలు చెప్తే వాళ్ళకి అందరూ పొగడరు కదా. అందులో హెచ్చరికలు ఉన్నాయి, వాగ్దానాలు, ఆశీర్వచనాలు ఉన్నాయి.
ఆ సమయంలో ఇజ్రాయెల్ ప్రజలు ఏమవ్వబోతున్నారో చూపించడం కొరకు ఏం చేశారంటే ఎముకలతో కూడిన ఒక లోయలో ప్రభు యొక్క హస్తం అలా వచ్చి హెచ్కేల్ని పట్టుకుని వెళ్ళి తీసుకుని అలా దించేసింది. అన్ని ఎముకలు ఉన్నాయి. ఈ ఎముకలని బ్రతకగలవా హెచ్కేల్? ప్రభు నీకే తెలియను, ప్రవచించమన్నారు. ఎముకలన్నీ కలుసుకున్నాయి, చర్మం వచ్చి కప్పింది, మాంసం కప్పేసింది, ఇదిగో నరాలు వచ్చి కప్పాయి. జీవాత్మను రమ్మని పిలువ హెచ్కేల్, ప్రవచనమితి ఇలా చెప్పు. ఆ తర్వాత మహాసైన్యంగా వారు నిలిచారు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క ప్రజలు తాత్కాలికమైన శ్రమంలోకి వెళితే అది సమాధుల్లా ఉన్నాయి మాకు అని అనుకుంటున్నారు, కానీ సమాధుల్నే తెరవబోతున్నాను అన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యెహోవా హస్తబలము అహాబు యొక్క గుర్రాల కంటే రథాల కంటే ఏలియాను బలపరచగా, ఇక్కడ హెచ్కేల్ గురించి విన్నాం. రాజుల గ్రంథంలో రాయబడింది, యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అహాబు కంటే ముందుగా వచ్చి ఆయన ఇశ్రాయేలు గుమ్మం దగ్గరికి వచ్చేసేసాడు. అహాబుకు కట్టిన గుర్రాలు, ఆ రథానికి, అహాబు యొక్క రథానికి కట్టిన గుర్రాలు, రథం చాలా వేగంగా, వర్షం పడుతుంది కాబట్టి అహాబైనా వర్షంలో తడిచుంటాడేమో, కానీ కుండపోతు వర్షం, మోపైన వాన కురిసిన దేవుని హస్తం ఏలియాను కప్పగా ఏలియా మాత్రం తడిచిపోలేదు. ఏలియా యొక్క వేగం, దేవుని యొక్క హస్త బలానికి రథాల కంటే చాలా ముందుగా వచ్చి చేరుకున్నారు. స్తోత్రం చెప్తారు గట్టిగా. ఒక దైవజనుడు ఉండేవారు. ఆ దైవజనుడు బయలుదేరి ఒక ప్రార్థన స్థలానికి వెళ్ళాలని కోరుకున్నారు. ఆయనకి కాలినడకం తప్ప ఎలాంటి వాహనాలు లేవు. అప్పుడప్పుడే 2 చక్రాల వాహనాలు కొత్తగా వచ్చిన రోజులు అవి. ఆయనకంటే పెద్ద దైవజనునికి ఒక పెద్ద కొత్త వాహనం ఒకటి ఉంది. అది తీసుకొని ఆయన ప్రార్థన స్థలానికి బయలుదేరి వెళ్తుంటే దేవునితో ఎక్కువగా నడిచి దేవుని మీద ఆధారపడే దైవజనుడు అడిగారు, నన్ను కూడా కొంచెం ఎక్కించుకుని వెళ్తారా? కొంచెం. ఏలియాను బలపరిచిన యెహోవా హస్తం గురించి ఆ మధ్యకాలంలో జరిగిన యథార్థమైన ఒక విషయాన్ని మీ ముందు ఉంచాలని నేను ఇష్టపడుతున్నాను. నువ్వు చూడ్డానికి ఏదో పిచ్చోళ్ళలా కనబడతావు, నడుచుకుంటురా, నేను ఒంటరిగా వెళ్ళాలని ఆశపడుతున్నానని ఆయన వెళ్ళిపోయాడు. ఈయన మోకరించి ప్రార్థన చేసుకున్నారు. ప్రభువా, నాకు అంత దూరం నేను వెళ్ళాలి, నాకు ఈ విషయంలో నీ యొక్క సహాయం కావాలి. అలా ప్రార్థన చేస్తున్నారో లేదో ఒక బలమైన చేయి పరలోకం నుండి ఆయన మీద దిగింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎప్పుడు మనం నిస్సహాయంలో ఉంటాం, ఎప్పుడు మనం అశక్తులమై ఉంటాం, ఎప్పుడు మనల్ని నిరాదరణకు మనుషులు గురి చేస్తారు, ఎప్పుడు మనకు వసతులు లేవు, అప్పుడు ఆయన యొక్క కార్యాలు చాలా బలంగా ఉంటాయి. వచ్చేసింది ఆయన హస్తం, అలా ఆయనను పట్టుకొని తీసుకుని వెళ్ళి ఏ ప్రార్థన స్థలానికి, ఇంచుమించు 40 కిలోమీటర్ల దూరం ఆయన వెళ్ళాలి, ఆ ప్రార్థన స్థలానికి తీసుకెళ్ళి ఆయన చేయి దించేసింది. ఆయన దిగి మందిరంలోకి వెళ్ళి ఆ ప్రార్థన జరిగే స్థలం, ఇంకా ప్రార్థన మొదలవలేదు, చాలా పరవశించి ప్రభువా నీకు స్తోత్రమని దేవుని స్తుతిస్తూ, మేలు జరిగినప్పుడు దేవుని స్తుతించండి, స్తుతిస్తూ ఆయన ప్రార్థన చేసుకుంటున్నారు. ఇంతలో ఆయనను నేను ఎక్కించుకొని వాహనం మీద అన్న ఆయన 1 గంట కానీ రాలేదు, వచ్చి చేరుకుని వెంటనే మందిరపు తలుపులు తీస్తున్నాయేంటి అని అడిగారు. ఎవరో ఒక ఆయన వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారు. ఎవరు వచ్చారు అని ఆయన ఆతృతగా వచ్చి చూస్తే, ఎవరినైతే తన బండి మీద, కొత్త బండి మీద ఎక్కించుకోవడానికి ఆయన రూపం చూసి ఇష్టపడలేదు, ఆయన మోకరించి ప్రార్థన చేసుకుంటుంటే ఆశ్చర్యపోయాడు. దగ్గరకు వచ్చి, మీరు ఎలా వచ్చారు ఇక్కడికి, నాకు ఆ రహస్యం చెప్పండి అని అంటే, అయ్యా మీరు నన్ను బండి మీద ఎక్కించుకోమంటే ఎక్కించుకోలేదు కదా, నేను మోకరించాను, నాకు నడిచే ఓపిక లేదు ప్రభువా నాకు సహాయం చేయండి అని మోకరించి ప్రార్థన చేస్తుంటే పరలోకం అలా తెరవబడింది. ఒక చేయి వచ్చి అలాగున పట్టుకుంది, చేతికి మాత్రం గాయం మాత్రం ఉంది. స్తోత్రం చెప్పండి. ఆ గాయపడిన చేయి మన ప్రభువైన యేసుదే. ఆ చేయి నన్ను ఇలా లేపి నన్ను తీసుకుని వచ్చి మందిరంలో అలా ఉంచి అదృశ్యమైపోయింది. అంతవరకే నాకు తెలుసు. అప్పుడు పశ్చాత్తాపడ్డాడు, అయ్యో దేవునితో నడిచే దైవ సేవకుడిని గ్రహించలేకపోయాను. కొంతమంది ఉంటారు దేవునితో నడిచే దేవుని సేవకుల్ని వాళ్ళు గ్రహించరు, గమనించరు, అవసరమైతే విమర్శిస్తారు.
దేవునితో నడిచే దైవ సేవకుల్ని గమనించాలి. దేవుని యొక్క హస్తం బలం మీద ఆనుకున్న హెచ్కేల్, దేవుని యొక్క హస్తబలం వలన ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన మోషే, దేవుని యొక్క హస్తబలం వలన ఇదిగో ఇజ్రాయేల్ గుమ్మం దాకా వచ్చిన ఏలియా, దేవుని యొక్క హస్తబలం వలన మరలా చెప్తున్నాను, ఇంకో చెప్తున్నాను, ఇదిగో నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉంటుంది. ఎవరాయన? దావీదుకి దేవుని యొక్క హస్తం చాలా ఎక్కువగా తోడై ఉంది. ప్రియ దేవుని బిడ్డ, సేవలో ఉన్న మాకు, ప్రపంచంలో ఉన్న దైవజనులకు అంతటి విశ్వాసపు శిఖరాన నిలిచి దేవుని యొక్క చేయి మీద ఆధారపడితే మీ చేయి మీద ఆధారపడద్దు. అలాంటి వారికి దేవుని యొక్క హస్తం తోడై ఉంటుంది. మోషేకు తన చేయి మీద ఆధారపడతారేమని ఏమన్నారు దేవుడు? నీ చేయిని రొమ్మున ఉంచుకో. తన రొమ్మునంటే ఛాతీని ఉంచుకున్నాడు. వెంటనే కుష్ఠరోగం అయిపోయింది. ఆ చేయి వరకు కుష్ఠ వచ్చేసింది. నీ చేయి తీసేసేయి అంటే మళ్ళీ మామూలు చేయి అయిపోయింది. అంటే మోషే, నీ చేతిని నమ్ముకోవద్దు, ఇదిగో నా హస్తం నిన్ను సేవకునిగా బలంగా వాడుకోబోతుంది. మీలో ఎవరైనా కానీ మీ చేతిని నమ్ముకుంటున్నారా? కాదు, ఆయన చేయి మీద ఆధారపడింది. దావీదుకి ఎడతెగక తోడయించిన ఆయన చేయి దావీదు యొక్క సింహాసనాన్ని స్థిరపరిచింది. మీ సింహాసనాలు స్థిరపరచబడతాయి. ఆయన చేయి మీద ఆధారపడండి. ప్రైజ్ ది లార్డ్. ఎజ్రా అంటాడు, యెహోవా హస్తం నాకు తోడయుండి నన్ను బలపరచగా నేను బలపరచబడి తిని. తిరిగి మందిరం, యెరూషలేము మందిరం కట్టడానికి ఎన్నో ఆటంకాలు. టోబియా, సన్బటులు అనే వారి వలన నెహెమ్యాకు, ఎజ్రాకు, జెరుబ్బాబెల్కి, యెహోజాదా కుమారుడైన యెహోషువాకు, ఇజ్రాయెల్ ప్రజల్లో పెద్దవారికి, నాయకులకు, సహాయకులకు ఎన్నో ఆటంకాలు. ఆని ఎజ్రా దేవుని యొక్క హస్తం కొరకు అలాగన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, ఇప్పుడు చదవబోతున్నాం రిఫరెన్స్లు. ఎజ్రా అని దేవుని యొక్క హస్తం బలపరిచింది. నేను మీతో చెప్తున్నా, దేవుని యొక్క మందిరం శత్రువులు పాడు చేసిన మాట వాస్తవమే. దేవుని ప్రజల దోషాన్ని బట్టి జరిగింది అది. పని వారికి విధించిన 70 సంవత్సరాల కాలం పూర్తయిన తర్వాత దేవుడు ఎవరిని ప్రేరేపించాలో వారిని ప్రేరేపించారు. రాజైన కోరేషుని ఆయన ప్రేరేపించారు. నాకు మందిరం కట్టువయా అనగానే సరే ప్రభు అని అన్నాడు. దేవుడు కదా ఆయన. ఒకవేళ ఆయన మాట వినకపోతే నేను పోస్ట్ ఊడిపోయింది, నేను సింహాసనం ఊడిపోయింది. దేవుడి మాట వినకపోతే ఎవరికైనా అంతే కదా. వాళ్ళు రాజులైతే ఏమి, వాళ్ళు అధికారులైతే ఏమి, సరే ప్రభు నీ మందిరం కట్టిస్తాను. జనులందరికీ ప్రకటన చేశాడు, డంకా మోగించాడు. తన రాజ్యాల్లో, తన సంస్థానాలన్నింటిలో ఇదిగో ఆకాశమందలి దేవుడైన యెహోవా నాతో మాట్లాడాను, ఆయనకు మందిరం కట్టాలని ఆజ్ఞాపించాడు. కాబట్టి మీరు ఎవరెవరు బయలుదేరి వెళ్తారో బయలుదేరి వెళ్ళండి, స్తోత్రం చెప్పండి. ఆటంకాలు వచ్చాయి, అభ్యంతరాలు వచ్చాయి, ఎన్నో విధాలైన భయాలు కలిగాయి. అరణ్యంలో మరల వారు బబులోను నుండి, ఐగుప్తు నుండి కనానుకు వచ్చినట్లుగా ఇప్పుడు రివర్స్ ప్రయాణం. మరలా బబులోను నుండి మరలా కనాను దేశం, వాగ్దాన దేశానికి వెళ్ళాలి. అక్కడ యెరూషలేము మందిరాన్ని కట్టాలి, యెరూషలేము పట్టణాన్ని కట్టాలి, దేవాలయాన్ని పట్టణాన్ని కట్టాలి. ఆ సమయంలో ఎజ్రా, జెరుబ్బాబెల్, నెహెమ్యా, అనేక మంది, యెహోజాదా కుమారుడైన యెహోషువ, అనేక మంది పరిశుద్ధులు, పాత నిబంధన పరిశుద్ధులు, అనేక మంది పెద్దలు, వాళ్ళందరూ దేవుని ప్రజలు కలిసి ప్రయాణం చేసేటప్పుడు యెహోవా హస్తం వారిని బలపరిచింది. దేవుని యొక్క మందిర నిర్మాణం జరగడం కొరకు ప్రపంచంలో ఉన్న సేవకులకేమి, విశ్వాసులకేమి, మాకేమి యెహోవా హస్తం బలపరచబోతుంది. హల్లెలూయా. ప్రయాణాలు, ఆపదలు తప్పబోతున్నాయి. దేవునికి స్తోత్రం. అదే ప్రశ్న ఆయన అడిగారు. ఇదిగో తన యొక్క మోషే యొక్క బాహు వైపు, లేదా కుడి చేయి వైపు తన బాహు పోనిచ్చిన వారు ఏమయ్యారు? వేర్ ఇస్ ద లార్డ్ గాడ్? ఇంకా చెప్పమంటారా? అపోస్తులు సేవ చేయడానికి వెళితే ప్రభు హస్తం వారికి తోడై ఉందండి. ఎన్నో అద్భుతాలు చేశారు వాళ్ళు. ఈ రాత్రికాల ప్రార్థనలో దేవుని యొక్క వాక్యం మీతో మాట్లాడుతుంది. దేవుని యొక్క హస్తం మీకు తోడై ఉంది. ఈ ఆదివారపు ఆరాధనలోనూ దేవుని యొక్క వాక్యం మీతో మాట్లాడుతుంది. ఇది రాత్రికాల ప్రార్థన వాక్యం, ఇది ఆదివారపు ఆరాధన వాక్యం. ఇప్పుడు విన్నా ఇది సత్యవాక్యం, దేవవాక్యం. ఆయన హస్తము మోషే కుడి చేతి వైపు వెళ్ళిన సంగతి మోషేకు తెలియదు, కానీ పరిశుద్ధాత్ముడు ప్రవక్తని యెషయా కాలంలో వ్రాయించారు. మోషే ఆయన కుడి చేయి పోనిచ్చారు ఆ సముద్రం వైపు, కానీ మోషే కుడి చేయి వెనకాలే మీదే
నా కుడి చేయి ముందుకు వెళ్ళింది కాబట్టి ఇదిగో ఒకవైపు చూస్తే మోషే చేయి కనబడుతుంది, కానీ అదృశ్యమైన నా చేయి వలన ఎర్ర సముద్రం పాయలైపోయింది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. రిఫరెన్స్లు చదవండి. ప్రవక్త అయిన హెచ్కేల్ గ్రంథం 37:1 అధ్యాయం 1 వచనం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. రాజుల మొదటి గ్రంథం 18:46. రాజుల మొదటి గ్రంథం 18:46. ఎజ్రా గ్రంథం 7:28. ఎజ్రా గ్రంథము 7:28 వచ్చినము. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి ఇశ్రాయేలు గుమ్మము నొద్దకు వచ్చెను. ఎజ్రా గ్రంథము 7:28, 9:31. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలుల ప్రధానులను సమకూర్చి తిని. 8:31. మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహావా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా నుండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచియున్న వారి చేతిలో నుండి మమ్మను తప్పించినందున. ఎజ్రా గ్రంథము మరలా 8వ అధ్యాయము 22 కూడా చదవండి. మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారికందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదికి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి గనక. చాలు. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 11:21. ప్రభు హస్తము వారికి తోడయుండెను గనుక నమ్మిన వారనేకులు ప్రభు తట్టు తిరిగిరి. కీర్తన గ్రంథం 89:21. 89వ కీర్తన 21 వచ్చినము. నా చెయ్యి ఎడతెక్క అతనికి తోడై ఉండును, నా బాహుబలము అతన్ని బలపరచును. యెషయా గ్రంథం 66:14. అంత యెహోవా హస్తం, యెహోవా హస్తం, యెహోవా హస్తం, దేవుని హస్తం, ప్రభు హస్తం అని వ్రాయబడిన రెఫరెన్స్లు ఇవి. యెషయా ప్రవక్త గ్రంథం 66:14 వచ్చిన. మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును, మీ ఎముకలు లేత గడ్డి వలె బలియును, యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇలా కూడా ఆయన ప్రశ్న అడుగుతున్నారు. వారి యొక్క పరీక్ష కాలంలో, పరిశోధన కాలంలో తన యొక్క హస్తం గురించి, ఈ పరీక్ష కాలంలో, ఈ కరోనా కాలంలో దేవుని యొక్క చేయి మన మీద కప్పబడిందా లేదా చూడండి. 2-3 చోట్ల రాయబడిన బైబిల్లో నా చేతితో నిన్ను కప్పుతాను మోషే అని సేవకులతో చెప్పారు మోషేతో. ఇంకో చోట్ల అన్నారు ఇదిగో నా చేతితో నిన్ను కప్పి ఉన్నాను అని దేవుని యొక్క ప్రజలతో చెప్పారు. అందరినీ ఒకే చేయి అలా కప్పేసింది, భద్రపరచుట కొరకు, కాపాడుట కొరకు. ఇంకా పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరీక్షించి చూసినట్లయితే అలా ఆయన ప్రశ్న అడుగుతూ అడుగుతూ అడుగుతూ, అవునా, మొదటి ప్రశ్న దాటాం, రెండో ప్రశ్న దాటాం, మూడో ప్రశ్న దాటాం, నాలుగో ప్రశ్న అడిగారు. తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగు చేసుకున్నందుకు వారి ముందర నీళ్లను విభజించిన వాడేడి లేదా వారేరి. హల్లెలూయా. దేవుడు ఎందుకు నీళ్లను విభజించారని అంటే ఆయనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలిగించుకోవాలి. సముద్రం మీద మీరు నడవండి అని చెప్పలేదు ఆయన. చుట్టూ ఉన్న మార్గం ఉన్నా కానీ ఆ మార్గంలో సముద్రం లేదు, ఆ మార్గం గుండా వారిని నడిపించలేదు ఆయన. కొన్నిసార్లు మనం దేవుని యొక్క నడిపింపు అర్థం చేసుకో, మనకు అర్థం కాదు. ఏమిటి దేవుడు ఇలా నడిపిస్తున్నారు, ప్రభు ఏంటి ఇలా మనల్ని తోడుకొని వెళుతున్నారు, అలా అపార్థం చేసుకునే పరిస్థితులు ఉంటాయి మనకు. ఆ సమయంలో దేవుడు మనతో మాట్లాడతారు. వారి ముందు నీళ్లను విభజించిన వారేరి. స్తోత్రా. ఏరి ఆయన వారి ముందు నీళ్లను విభజించారే వారేరి అంటే మన దేవుడు ఏరి.
ఒకవేళ మన ముందు జలరాశులు మన యొక్క ఆత్మీయ ప్రయాణాన్ని ఆటంకపరిచినా కానీ ఈ దినం వరకు ఆగని మన ప్రయాణం రాబోయే కాలంలో ఎప్పటికీ మన ప్రయాణం ఆగదు. వారు నానాటికి బలాభివృద్ధి పొందుచు ప్రయాణం చేయుదురు. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడుట కొరకే. స్తోత్రం చెప్పండి. నీళ్ళను విభజించిన వారు ఏరి చూడండి, సముద్రాల్ని సృష్టించారు ఆయన. సముద్రాన్ని ఆయన పాయలుగా మార్చారు. సముద్రాన్ని ఎండిపోజేశారు ఆయన. సముద్రం మీద నడిచారు ఆయన. సముద్రాన్ని గద్దించారు ఆయన. సముద్రం లోకానికి సూచనగా ఉన్నది. ఈ లోకమనే సముద్రంలో జీవిస్తున్న మనతో ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. ఈ 4వ ప్రశ్న, వారి ముందు నీళ్లను విభజించిన వారేరి. వాళ్ళు విభజించబడాల, నీళ్లు విభజింపబడ్డాయి. నీళ్లు శోధనకు గుర్తుగా ఉంది. ఒక్కొక్కసారి కొందరు మనతో మాట్లాడుతూ అంటూ ఉంటారు, నీళ్ళల్లో మునిగిపోతున్నట్టు కలలు వస్తున్నాయి. ఏమిటి, నేను నీళ్ళల్లో ఎలా వెళ్ళిపోతున్నాను? నీళ్ళు అనగా శోధనలు అవి. ఒకవేళ అలాంటి కలల్లో అభ్యంతరపడుతున్నా కానీ దేవుని యొక్క వాక్యం మళ్ళా ధైర్యం కలిగిస్తుంది. ఎవరిని వారిని ఆయన వారి నీళ్ళల్లో మునగనివ్వలేదు. నీళ్ళే విభాగింపబడ్డాయి కానీ ఆయన ప్రజలు ఎక్కడ కూడా చెదిరిపోలేదు, చెల్లా చెదురు కాలేదండి. గమ్యం చేరాలి కనుక నీళ్లు విభాగించబడతాయి. ఆయన సింహాసనానికి చేరాలి కనుక మన ఎదురుగా వస్తున్న శోధనలన్నీ విభాగించబడతాయి. స్తోత్రం. 5వ ప్రశ్న చదవండి. పరిశుద్ధ గ్రంథాన్ని నీళ్లను విభజించిన వారేరి. ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని మనం 13వ వచనంలో 2వ భాగం, వారి ముందర 63వ అధ్యాయం ప్రవక్త యెషయా గ్రంథంలో 63:13 వచనము 2వ భాగం, అక్కడి నుండి చదవండి. తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగు చేసుకున్నట్టుకు వారు ముందర నీళ్లను విభజించిన వారేరి. చాలు, 106వ కీర్తనలకు వెళ్ళండి. చాలా విషయాలను ఇవన్నీ మనం చదవాలి. 9వ వచనం, 106వ కీర్తన 9వ వచనం, నిర్గమాకాండం 14:22. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను. మైదానము మీద నడుచునట్లు వారిని అగాధ జలములలో నడిపించెను. హల్లెలూయా. నిర్గమాకాండము 14:22 వచనం. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను 6 నేలను మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడల వలె నుండెను. స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తి. ఇటుకురాళ్లతో గోడలు, రాళ్లతో గోడలు మనం చూసాం కానీ నీళ్ళతో గోడ కట్టేవారు ఎవరండి? నీళ్లు నిలుస్తాయా? మనం ఆరాధిస్తున్న దేవుడు శోధనలను గోడల వలె నిలబెట్టి మధ్యలో నుండి మనల్ని నడిపించే దేవుడు. అవి చూస్తూ ఉంటాయి. అవి ఎవరి మీద పొర్లిపారాయంటే దేవుని ప్రజలను తరిమిన వారి మీద అవి పొర్లాయి. దేవుని ప్రజలు దాటిపోయే వరకు పొరపాటును కూడా గోడ వలె ఆ నీళ్లు అలా కూడా కదలకుండా ఉండిపోయాయి. ఎందుకంటే అవి దేవుని చేత విభజింపబడిన నీళ్లు. శోధనలో ఉన్నావా? శోధనలు తట్టుకోలేకపోతున్నావా? శోధింపబడిన వారికి ఆయన సహాయకుడు ఉన్నాడని హెబ్రీ పత్రికలో వ్రాయబడింది. శోధనల మధ్యలో నుండి నిన్ను దేవుడు అద్దరికి చేర్చబోతున్నారు. మధ్యలో మునిగిపోం. ప్రైజ్ ద లార్డ్. 5వ ప్రశ్న, మైదానంలో గుర్రం పడిపోదంట. యుద్ధభూమిలో మైదానంలో గుర్రము పడని రీతిగా వారు పడిపోకుండా వారిని నడిపించిన వారేరి. చదవండి 63వ అధ్యాయం 13వ వచనంలో యెషయా ప్రవక్త గ్రంథం. ఎలాంటి ప్రశ్నలు అడిగారు ఆయన? 13వ వచనం 3వ భాగం, మైదానంలో వారి ముందర నీళ్లను విభజించిన వారేరి. మైదానములో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జనములలో నడిపించిన వారేరి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రశ్నించుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళు. ఎందుకంటే మహాదేవుని యొక్క బాహుబలాన్ని తలంచుకుంటున్నారు. వారి ఆపత్కాలాలు అవి. దేవుడు ప్రశ్న అడుగుతున్నారు. వీళ్ళు కూడా తమలో తాము అనుకుంటున్నారు. మైదానంలో గుర్రం పడిపోదు. యుద్ధాన్ని చూస్తే గుర్రానికి ఇంకా ఉత్సాహం ఎక్కువ.
యుద్ధ భూమిలో శూరులు యుద్ధవీరులు భయపడతారేమో కానీ గుర్రాలు భయపడవు. వాటికున్న ధైర్యం, పౌరుషం అలాంటివి. అలాగున మైదానంలో గుర్రం ఎలా పడిపోదో ఆ ప్రకారంగా మైదానంలో గుర్రం పడని రీతిగా వారిని తోడుకొని పోనిచ్చిన వారు ఏరి, అయ్యా మేము పడిపోకుండా మమ్మల్ని నడిపించండి. తర్వాత చదివితే చాలా విషయాలుగా ఎదురవుతాయి. మన ప్రయాణంలో మనం పడిపోవాలని గట్టిగా తోసేవాళ్ళు ఉంటారు. 118 కీర్తనలో ఆ మాట ఉంది, నేను పడినట్లు నీవు నన్ను గట్టిగా తోస్తేవి. సాతాను గట్టిగా తోస్తాడు, కానీ మనం పడిపోకుండా యెహోవా నాకు సహాయం చేశాను. ఇజ్రాయెల్ ప్రజలు పడిపోలేదు అగాధ జలాల్లో, ఇజ్రాయెల్ ప్రజలు పడిపోలేదు, దాంతోపాటు మనం ఇప్పటి వరకు పడిపోలేదు. ఎవరు ఆయన నమ్మిన ప్రియులు ఎవరు కూడా పడిపోలేదండి. చదవండి 118 కీర్తన, వేదవాక్యాన్ని తెరచి పరిశుద్ధ గ్రంథంలో నుండి 118 కీర్తన 13వ వచనం. నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి, యెహోవా నాకు సహాయము చేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. తోసేవాడు గట్టిగా తోసాడు, పడిపోవాలని చూశాడు, కానీ ఎంత గట్టిగా తోసినా కానీ ప్రభు మాత్రం పడిపోనివ్వలేదండి. ఈ రోజు వరకు నిలబడి ఉన్నామనంటే ఆయన యొక్క కృపే. ఈ దినమైనా రాబోయే దినాల్లోనైనా మన ఆయుష్కాలము దీర్ఘాయుష్కాలాల్లోనైనా ఒకవేళ మన విరోధైన సాతాను, మన శత్రువులు మనల్ని పడద్రోయాలని చూసినా వాళ్ళే పడిపోతారు, వాడే పడిపోతాడు. ఏ రోజు కూడా మనం పడిపోము, ఎందుకంటే మనల్ని నడిపించే నాయకుడు ఒక ఆయన ఉన్నాడు, మనల్ని గట్టిగా పట్టుకుంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఇంకా పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూద్దాం. దేవుని యొక్క వేదవాక్యాన్ని తెరిచి 6-7 మెట్ల మీద మనం వెళ్ళి ముగించేద్దాం. పల్లమునకు దిగు ఆ పశువులు విశ్రాంతి పొందినట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగు చేస్తును. మార్చి 23 నుండి ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు విశ్రాంతి లేని, నెమ్మది లేని ఎన్నో ఆరాటాలు, ఎన్నో పోరాటాలు. దేవుడు మనకు విశ్రాంతినిచ్చే రోజులు వస్తున్నాయి. ప్రవక్త యెషయా గ్రంథము 63వ అధ్యాయం 14వ వచనంలోకి మనం వెళుతున్నాం. చదవండి. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందినట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసెను. నీకు ఘనమైన పేరు కలుగునట్లు. చాలు, విశ్రాంతి వరకే. ఎప్పుడు కూడా దేవుడు నెమ్మది, విశ్రాంతి, రెస్ట్ ఇవ్వాలని కోరుకుంటారు. ఎంత సేవ చేసినా మోషేతో ఒక మాట అన్నారు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. మోషే ఎంత అలిసిపోయారో ఆయనకు తెలుసు, ఇజ్రాయెల్ ప్రజలు ఎంత అలిసిపోయారో ఆయనకు తెలుసు. మన పాదాలకున్న నొప్పి ఎరిగిన వారు ఆయనే. డాక్టర్లు పాదాలకు ఏమైనా ట్యాబ్లెట్లు ఇస్తారేమో, ఇంజెక్షన్స్ ఇస్తారేమో, ఏమైనా ఆయింట్మెంట్లు రాసుకోమని ఇస్తారేమో, కానీ మన పాదాల లోపల మన కండరాలకున్న నరాలలో ఉన్న నొప్పి ఎరిగిన వారు ఆయనే. మనకు విశ్రాంతినిచ్చే దేవుడు. 2 విశ్రాంతులు ఇస్తారు. ఒకటి మన శరీరానికి విశ్రాంతినిస్తారు, రెండోది మన యొక్క ఆత్మలకు కూడా విశ్రాంతినిస్తారు. ఈ లోకంలోనూ విశ్రాంతి, రాబోయే కాలంలోనూ విశ్రాంతి. చదవబోతున్నాం, అందుకని నా దగ్గరికి రమ్మన్నారు. భారం చేత అలసిసొలిసిన సమస్త జనులారా నా ఎదుకు రండి, ఐ విల్ గివ్ యూ రెస్ట్, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఆ స్వరం విని, ఆ ఆల్టర్ కాల్ విని, బలిపీఠపు పిలుపు, భారం మోసుకుంటూ ఆయన పాదాల దగ్గరికి వస్తే భారం అంతా దించేయమన్నారు. మన ఆత్మలకు ఆయనను మన సొంత రక్షకునిగా అంగీకరించిన విధానాన్ని బట్టి మనకు విశ్రాంతి కలిగింది. స్తోత్రం. ఇంకా చెప్పమంటారా? అన్య భాషలు మాట్లాడటం వలన, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడటం వలన విశ్రాంతి కలుగుతుంది. యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలిగించింది. పరిశుద్ధాత్మతో నింపబడండి. అనుదినము కొద్దిసేపు అన్య భాషలతో మాట్లాడండి. దేవుని యొక్క శక్తిని అనుభవించండి. దేవుని యొక్క మహిమ మీలో నివసించి అవకాశం ఇవ్వండి. దేవుని యొక్క ప్రశాంతతలోనికి వెళ్ళండి. పరిశుద్ధాత్మను తలంచుకోండి.
హృదయం నిండిన దాని కొలది నోరు మాట్లాడును. ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి. పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడండి, చాలా గొప్ప విశ్రాంతి మీకు కలుగుతుంది. స్తోత్రం. ఒకటి నిర్గమాకాండము మోషేకి ఇచ్చిన విశ్రాంతికి ఇచ్చిన రిఫరెన్స్. రెండవది మత్తయి సువార్త భూదిగంతాలలో ఉన్న కోట్లాది మంది ప్రజలకు ఆయన ఇచ్చిన బలిపీఠపు పిలుపు. మూడవది పరిశుద్ధాత్మ వలన ఆయన విశ్రాంతినిస్తారని ప్రవక్త యెషయా ద్వారా తెలియచేసిన ప్రవచనం. నాలుగవది మందిర స్థలాలు లేక లేదా వాగ్దాన దేశానికి చేరుకోలేక ఏంటి మా పరిస్థితి అనుకుంటున్నారు. ప్రభువైన దేవుడు యెహోషువ ద్వారా వారికి వాగ్దానం ప్రకటించారు. మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలుగు చేయబోతున్నారు. స్తోత్రం. మీ దేశాలను మీరు స్వాధీనపరచుకోబోతున్నారు. నిర్గమ 33:14 చదువుతాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి నిర్గమాకాండం 33:14. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు చేస్తాననగా. 11వ అధ్యాయం మత్తయి సువార్త 28 చదవండి. మత్తయి సువార్త 11:28, 29 కూడా. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలియనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. యెషయా 28వ అధ్యాయం 11వ వచనము, 12వ వచనము, 13వ వచనము. నిజమే, అలసిన వానికి నెమ్మది కలుగచేయుడి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పిన వారు నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నారు. ద బుక్ ఆఫ్ జాషువా 1వ అధ్యాయము 13వ వచనము. యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకము చేసుకొనుడి. ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలుగజేయుచున్నారు, ఆయన ఈ దేశమును మీకిచ్చును. స్తోత్రం చెప్పండి, రెండు చేతులు ఎత్తి. దేవుడు మీకు విశ్రాంతిని ఆజ్ఞాపిస్తున్నారు. తన దాసుడైన యెహోషువ ద్వారా మనకు దేవుడు విశ్రాంతిని ఇవ్వబోతున్నారు. విశ్రాంతి అంటే మనం పరలోకంలో చేరిన తర్వాత అది ఒక విశ్రాంతి, అది కాదు. ఈ లోకంలో మనం చాలా అలసిపోయి ఉన్నాం, చాలా నలిగిపోయి ఉన్నాం, చాలా ఇబ్బంది అనే కొలియంలో మనం బాధ పెట్టబడ్డాం, చాలా ఇరుకుల్లో నుండి వచ్చాం. కాబట్టి మనకు నెమ్మది ఇవ్వబోతున్నారు. ఇక అలసిపోం మనం. ఆయన తోడై ఉండి విశ్రాంతిని ఇవ్వబోతున్నారు. తన పరిశుద్ధాత్మ ద్వారా విశ్రాంతి ఇవ్వబోతున్నారు. ఆయన తన వాగ్దాన దేశానికి మనల్ని నడిపించి విశ్రాంతి ఇవ్వబోతున్నారు. ఆఖరిగా ఆయనకు ఘనమైన పేరు కలుగు చేయనట్లుగా దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. నీకు ఘనమైన పేరు కలుగునట్లుగా. చదువుదాం 14వ వచనం. యెషయా 63:14లో 7వ మాట. నీకు ఘనమైన పేరు కలుగునట్లుగా నీవు నీ జనులను నడిపించితివి. ఆఖరి భాగం అది. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 14వ వచనంలో 2వ మాట. నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించితివి. ఎందుకు దేవుడు నడిపిస్తారంటే ఆయనకు ఘనత కలగాలి. నడిపించేవారు ఎవరు? ఆయన. మీకు ఘనమైన పేరు కలుగునట్లుగా. నడిపించేది సేవకులైనా సేవకులు తగ్గింపబడాలి. అనగా బాప్టిజం ఇచ్చి యోహాను అదే మాట అన్నారు, నేను తగ్గింపబడాలి, ఆయన హెచ్చింపబడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. కీర్తనగారుడు అంటాడు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీకే మహిమ. ఆయనకు ఘనమైన పేరు కలుగునట్లుగా. ఒకవేళ ఆయన సరైన ప్రకారంగా నడిపించకపోతే వారిని తోడుకుని వచ్చినందుకు ఆయనను అడుగుతారు జనం. మిమ్మల్ని తోడుకుని వచ్చిన నాయకుడేరయ్యా, ఏడి మీ దేవుడేరి? మనకి ఇబ్బందులు చాలామంది ప్రశ్న అడుగుతారు. అప్పుడు మనం యెషయా గ్రంథం 63వ అధ్యాయంలో ఈ 7 ప్రశ్నలు
లేదా 5 ప్రాముఖ్యమైన ప్రశ్నలు, 2 ప్రాముఖ్యమైన ఉత్తరాలు మనం చెప్పగలం. కరోనా కాలంలో, కరువు కాలంలో ఎన్నో ఇబ్బందుల నుండి ప్రభువైన దేవుడు మనల్ని అలా తోడుకొని వెళ్ళి ఈ నెలలో ప్రవేశపెట్టి ఈ నెల అంతయును రాబోయే నెలల్లోనూ రాబోయే సంవత్సరాల్లోనూ ఆయన సింహాసనం మనం చేరే వరకును ఆయన మనల్ని తోడుకొని వచ్చి సముద్రం అనే లోకం నుండి మనల్ని నడిపిస్తున్నారు. మన ముందు నీళ్లను విభాగించి మనలో తన పరిశుద్ధాత్మ నుంచి ఇదిగో తనకు ఘనమైన పేరు కలిగినట్లుగా ఆయనే మనల్ని మైదానంలో మనం గుర్రం పడని రీతిగా మనల్ని పడిపోకుండా నడిపిస్తున్నారు. రాకడ వరకు మనల్ని నడిపించే దాయిని చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దేవుడు మన వినికిడిలో తన మాటలను ఆశీర్వదించి ఆయన రహస్య రాకడ కొరకు, రాజ్యం కొరకు మనల్ని సిద్ధపరిచి ఆయన ఎదుట మనల్ని ప్రత్యక్షపరచుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మీకు స్తోత్రాలు తండ్రి. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, అనంత కోటిని పరిపాలిస్తున్న దేవా మీకు స్తోత్రాలు తండ్రి. మా దుఃఖాన్ని సంతోషంగా మారుస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. తన మంద కాపర్లకు ఆయా తోడుగా ఉండి సహకారుని ఉండి నడిపిస్తున్నారు తండ్రి. మేఘస్తంభము, అగ్నిస్తంభమై ఉండి నా తండ్రి పరిశుద్ధాత్మ పొందిన మేమందరము నా తండ్రి మీ మహిమతో నింపబడుతున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. ప్రభు మా మధ్యలో ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. తన సేవకులకు ఆయన చేయి నా తండ్రి మెండుగా తోడై ఉంటుంది తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. దేవుని చేత నడిపించే దాసులకు నా తండ్రి ప్రభు హస్తము బలముగా తోడై ఉంటుంది తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. యెహోవా బాహు తోడై ఉంటుంది తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా మీ సేవలో ఉన్న నా తండ్రి ప్రభు రాజువే మా అందరికీ నా తండ్రి మీరు తోడై ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. ఎటువంటి శోధన అయా మా మధ్య నా తండ్రి గోడల వలె నిలబడి నా తండ్రి మమ్మల్ని నా తండ్రి ప్రభు శోధించాలని చూచినా కూడా నా తండ్రి అయా మధ్యలో నుండి నడిపించిన అతని మా జీవితంలో విజయము కలుగ చేసే దేవుడు మీరే తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. నెమ్మది, విశ్రాంతి నా తండ్రి మా జీవితంలో కలుగు చేసే దేవుడు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. ఈ లోకంలో మేము అలసి ఉండగా నా తండ్రి ప్రభు మీ జనునైన మా అందరికీ నా తండ్రి ప్రభు మీరు విశ్రాంతి కలిగి చేసిన దేవుడు తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. అయా మమ్మల్ని అందరినీ నా తండ్రి ప్రభు మా బిడ్డలందరినీ ఆశీర్వదించబడి కొనొచ్చాను, దీవించబడి కొనొచ్చాను తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా మీ దీవులతో నింపమని అడుగుకొనొచ్చాను తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా మీ మహిమల రాకుడుకు, రహస్య రాకుడుకు అందరినీ ఆయత్తపరిచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. తలలోంచుదాం, ఆశీర్వాదం తీసుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని సహవాసం ఆయన రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడయుడునుగాక. హల్లెలూయా. ప్రభు పేరిట మీ అందరికీ కూడా వందనాలు, శుభములు, స్తోత్రాలు. ఆమేన్. ప్రభు మీ అందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్.